రామాపురం అనే గ్రామంలో మహేంద్ర అనే యువకుడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మహేంద్రుని చదివించారు. మహేంద్ర కూడా తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయకుండా తాను కూడా బాగా చదువుకున్నాడు. మహేంద్ర తల్లిదండ్రులు చాలా బీదవాళ్లు అయినప్పటికీ కూలీనాలీ చేసుకుంటూ వచ్చింది జాగ్రత్త చేసి మహేంద్రుని చదివించేవారు. మహేంద్ర చదువు పూర్తి చేసుకుని జాబ్ కోసం ఎదురు చూస్తున్నాడు. చదువు అయి చాలా కాలమైనా జాబ్ రాకపోవడంతో ఖాళీగా ఊర్లో తిరుగుతూ ఉండేవాడు. ఏరా మహేంద్ర, పట్నం వెళ్ళలేదా? లేదు బాబాయ్, ఇంక వెళ్ళను. అదేట్రా, మీ అమ్మ నాన్న నిన్ను ఎంతో కష్టపడి చదివిస్తుంటే నువ్వు వెళ్ళనంటున్నావు. చదువు మానేస్తావా? అబ్బే, అదేం లేదు బాబాయ్, నా చదువు పూర్తి అయింది కదా, ఉద్యోగం కోసం చూస్తున్నా. అవునా, మంచిదిరా. మంచి ఉద్యోగం సంపాదించి మీ అమ్మా నాన్నలు బాగా చూసుకో. నిన్ను చదివించడం కోసం రేయు పగలు కష్టపడ్డారా. అలాగే బాబాయ్. ఖాళీగా తిరగడం మానేసి తల్లిదండ్రులతో కూలి పనికి వెళ్లటం మొదలు పెడతాడు. మహేంద్రుని చూసి తల్లిదండ్రులు చాలా బాధపడేవారు. ఒకరోజు, నాన్న మహేంద్ర, ఇంకా ఎన్ని రోజులు చూడాలి ఉద్యోగం కోసం? నాన్న, నేను ప్రయత్నిస్తున్నాను, కానీ ప్రభుత్వం నుండి సహకారం లేకుండా ఏమీ చేయలేము. ఇంత పెద్ద చదువు చదివి మాతో కూలి పనికి వస్తున్నావు, మాకు చాలా బాధగా ఉందిరా. వస్తుంది నాన్న, మీరు బాధపడకండి. నాకు ఏమి ఇబ్బంది లేదు. నాకు కూలి పని చేయడానికి బాధగానూ లేదు. ఈ వయసులో మీరే కూలి పని చేస్తున్నారు, నేను చేయలేనా? మిమ్మల్ని ఇంకా కష్టపెడుతున్నాననే నా బాధ. కూలికి అలవాటైన ప్రాణాలురా, చెయ్యాడే వరకు పని చేస్తూనే ఉంటాయి. ఇదంతా ప్రక్కనే ఉన్న వాళ్ళ యజమాని వింటాడు. తండ్రి కొడుకులు కూలి డబ్బులు తీసుకుంటుండగా, మహేంద్ర, నువ్వెంతవరకు చదువుకున్నావు? నేను డిగ్రీ చేశాను సార్. మరి అంత చదువు చదివి కూలి పని చేస్తున్నావు? ఏమి చెయ్యను సార్, బాగా చదువుకుంటే సరిపోతుందా? ప్రభుత్వం కూడా సహకరించాలి. ప్రభుత్వాలు ఎన్ని మారినా మాలాంటి చదువుకున్న కొందరు బ్రతుకులు మారడం లేదు సార్. సరేలే, నీకు ఉద్యోగం వచ్చే వరకు నా దగ్గర గుమస్తాగా పనిచెయ్యు. నీ చదువుకు నేను ఇంతకన్నా ఏమీ చెయ్యలేను. నేను ఒక్కడనే ఒక పక్క పనులు చూడాలి, ఇంకో పక్క కూలి లెక్కలు చూడడం అవటం లేదు. అయ్యా, ఆ పుణ్యం కట్టుకోండి. నా కొడుకు అంత చదువుకొని మాతో కూలి పని చేస్తుంటే చూడలేకపోతున్నాను. చాలా థ్యాంక్స్ సార్, కానీ నేను గుమస్తాగా ఉంటూ కూలి పని కూడా చేసుకుంటా. ఎందుకంటే గుమస్తాగా గంట పనే ఉంటుంది, మిగతా టైం అంతా ఖాళీగా ఉంటాను. ఆ టైంలో పని చేస్తాం సార్. అలాగే. ఆ రోజు నుండి కూలీ చేస్తూ గుమస్తాగా పనిచేస్తుంటాడు. కాని కూలి డబ్బులు తీసుకోడు. యజమాని అది గమనిస్తాడు. అలా నెల రోజులు గడుస్తాయి. యజమాని మహేంద్రని పిలిచి, మహేంద్ర, ఇదిగో నీ జీతం అని డబ్బులిస్తాడు. మహేంద్ర చాలా సంతోషంగా తీసుకుంటాడు. ఇంతలో యజమాని ఇంకొంత డబ్బులు ఇస్తాడు. ఇవి ఎందుకు సార్? నువ్వు చేసిన కూలికి నేను నీకు ముందిచ్చింది. నువ్వు చేసిన గుమస్తా పనికి నువ్వు నీకు ఖాళీ దొరికిన ఆ సమయాన్ని కూడా వృధా చేయకుండా శ్రమించావు. దానికి ప్రతిఫలం ఆశించలేదు. అందుకే నీ శ్రమ ఫలితం నాకు వద్దు, తీసుకో. మహేంద్ర సంతోషించి అవి తీసుకుని తల్లిదండ్రులకు ఇస్తాడు. తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. అలా కొద్ది రోజులకి యజమానికి పంటలో ఏం చేస్తే బాగా పండుతుంది తన చదువుకున్న తెలివితేటలతో సలహాలు ఇస్తూ పంట బాగా పండి లాభాలు వచ్చేలా చేస్తాడు. ఇలా ఉండగా ఒకరోజు యజమానికి ఒంట్లో బాగోకపోవడంతో మొత్తం పనులన్నీ మహేంద్రకే అప్పగిస్తాడు. మహేంద్ర, కొద్ది రోజులు పొలం పనులు లెక్కలు అన్నీ నువ్వే చూసుకోవాలి. అలాగే అయ్యా, మీరు బాగా విశ్రాంతి తీసుకోండి. అయ్యా, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటి మహేంద్ర, అడుగు. అదేమీ లేదయ్యా, నాకు కౌలుకి 1 ఎకరం పొలం కావాలయ్యా. ఎందుకు మహేంద్ర?
నువ్వు చదువుకున్నావు, మరలా ఉద్యోగం వస్తే మళ్ళీ ఉద్యోగం చేసుకోవాలి. నీకెందుకు ఈ మట్టి పనులు? అలా కాదయ్యా, నాకు ఇంకా ఉద్యోగం చేయాలని లేదు. నాకు వ్యవసాయం చెయ్యాలని ఉంది. మంచిది మహేంద్ర, చదువుకొని వ్యవసాయం చేస్తాను అంటున్నావు. 1 ఎకరంతో ఏం పండిస్తావు? నాకున్న దానిలో 5 ఎకరాలు ఇస్తా, పండించుకో. 1 ఎకరం చాలయ్యా, 5 ఎకరాలు నా స్తోమత కాదు. నీ స్తోమత చూసి ఇవ్వడం లేదు మహేంద్ర, నీ పనితనం చూసి ఇస్తున్నా. అయ్యా, అది మీ మంచితనం. కానీ నేను సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేద్దాము అనుకుంటున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పద్ధతి పంట బాగా పండకపోవచ్చు. 1 ఎకరం నష్టం వస్తే భరించగలను. 5 ఎకరాల నష్టం అంటే నా వల్ల కాదయ్యా. చాలా మంచి ఆలోచన మహేంద్ర, అలాగే చెయ్యు. అలా యజమాని దగ్గర 1 ఎకరం పొలం కౌలుకు తీసుకుని పంట పండిస్తాడు. పంట బాగా పండి మంచి లాభాలు వస్తాయి. దానితో ఊర్లో వాళ్ళందరూ మహేంద్ర దగ్గరికి వచ్చి సేంద్రియ పద్ధతిలో పంట ఎలా పండించాలో అడిగేవారు. అలా ఊరి వాళ్ళకి దాని గురించి చెప్పి ఊరిలో అందరూ సేంద్రియ పద్ధతిలో పంట పండించేలా చేస్తాడు. పంటలో లాభాలు రావటంతో తల్లిదండ్రులను బాగా చూసుకుంటాడు. మహేంద్ర యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు చేసిన సాయం వల్ల మేము ఈరోజు 3 పూటలా తినగలుగుతున్నాం. నాదేముంది మహేంద్ర, వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నావు, ఫలితం చూశావు. ఇప్పుడు నువ్వు బాగుంటమే కాకుండా ఊరి మొత్తం బాగుండేలా చేశావు. ఇలానే కొంతకాలం కష్టపడు. అలాగే అయ్యా. మహేంద్ర, నాకెలాగో వయసు అయిపోయింది. నాకు ఈ పనులు చేసే ఓపిక కూడా లేదు. కావున నాకున్న పొలం మొత్తం నువ్వు కౌలుకు చేసుకో. నాకు ఇంటికి తిండి గింజలు తెస్తే చాలు. అయ్యా, ఇప్పటికే నాకు చాలా సాయం చేశారు. ఇప్పుడు మీకున్నదంతా నన్నే చేసుకోమంటున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా? అంత పెద్ద మాటలొద్దు. నేనిప్పుడు ఎలానో వ్యవసాయం చేయలేను. ఆ పొలం ఎవరికో కౌలుకివ్వాలి. అదేదో నీకే ఇస్తే నువ్వు బాగుంటావు, నీతో పాటు నలుగురిని బాగు చేస్తావు. అలాగే అయ్యా, తప్పకుండా. అలా కొద్ది రోజుల్లోనే బాగా సంపాదించి కొంత పొలాన్ని కొనుక్కొని తల్లిదండ్రులను ఆనందంగా చూసుకుంటూ ఆనందంగా జీవిస్తాడు.